డిజిటల్ అరెస్ట్ భారతదేశం మొత్తాన్ని కుదిపేస్తున్న సైబర్ క్రైమ్ ఇది. ఈ సైబర్ క్రైమ్‌కి కేవలం రూరల్ పీపుల్, అన్‌ఎంప్లాయిడ్ మాత్రమే కాకుండా ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దాంతో పాటు పెద్ద పెద్ద గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళు కూడా లోనవుతున్నారు. సో, ఈ మేరకు సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అని చెప్పంటే, ఈ డిజిటల్ అరెస్ట్ కంటెక్స్ట్‌లో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ కన్వెన్షన్ అగైన్స్ట్ సైబర్ క్రైమ్‌ది రాటిఫై చేయడానికి గవర్నమెంట్ కన్సిడర్ చేయమని చెప్తుంది. సో, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ సైబర్ క్రైమ్ అనేది ఏంటి? దాని ప్రొవిజన్స్ ఏంటి? దాని సిగ్నిఫికెన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హలో ఆఫీసర్స్, దిస్ ఇస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. సో, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ వీడియోలో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ సైబర్ క్రైమ్ అనేది ఏంటో మనం చూద్దామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఇది డిసెంబర్ 2024లో బేస్డ్ ఆన్ ద కన్సెన్సస్ ఈ కన్వెన్షన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఇంకా అమల్లోకి వచ్చిందా అని చెప్పంటే లేదు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని చెప్పంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ లీగల్లీ బైండింగ్ యుఎన్ ఇన్‌స్ట్రుమెంట్ ఆన్ సైబర్ క్రైమ్. అంటే యుఎన్ ఇన్‌స్ట్రుమెంట్ కాకుండా మనకి ఇంకో ఇన్‌స్ట్రుమెంట్ కూడా ఉంది. ఏంటది? బుడాపెస్ట్ కన్వెన్షన్ అగైన్స్ట్ సైబర్ క్రైమ్. బట్ యుఎన్ పరంగా చూసుకున్నట్టయితే దిస్ ఈస్ ద ఫస్ట్ లీగల్లీ బైండింగ్ యుఎన్ ఇన్‌స్ట్రుమెంట్ విచ్ ఈస్ ఫర్ ద వరల్డ్. అయితే ఇది 2025 అక్టోబర్‌లో వియత్నాంలో వచ్చేసరికి మెనీ కంట్రీస్ ఆల్‌మోస్ట్ 72 కంట్రీస్ సైన్ చేయడం జరిగింది. బట్ ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఆర్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పంటే, ఆఫ్టర్ ద 40థ్ కంట్రీ అంటే 40వ దేశం ఏదైతే ఉందో అది రాటిఫై చేసిన తర్వాత. సో, దీనికోసం అట్‌లీస్ట్ 40 కంట్రీస్ అయితే దీన్ని రాటిఫై చేయాలన్నమాట. నౌ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆర్ గోల్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ట్రీటీ? సో, ద గోల్ ఈస్ టు రెస్పాండ్ ద బోర్డర్‌లెస్ నేచర్ ఆఫ్ ది సైబర్ క్రైమ్. అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎలా కమిట్ అవుతాయి? ఫర్ ఇన్‌స్టెన్స్ మీరు ఇండియాలో కూర్చొని యూకేలో సైబర్ క్రైమ్ కమిట్ చేయొచ్చు. యూకేలో కూర్చొని ఆఫ్రికాలో కమిట్ చేయొచ్చు. ఇంకో ఆఫ్రికాలో కూర్చొని ఇంకెక్కడో కూడా కమిట్ చేయొచ్చు. సో, దిస్ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బోర్డర్‌లెస్. అంటే బోర్డర్స్ దాటి వెళ్తున్నాయన్నమాట. సో, ఆ సైబర్ క్రైమ్స్ కమిటెడ్ బై ద మీన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్స్. అంటే ఈ రకమైన బోర్డర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆర్ బోర్డర్‌లెస్ సైబర్ క్రైమ్స్ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాడి చేయడానికి దానికి బేసిక్‌గా ఇలాంటి వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి ఇది దాని పర్పస్ అన్నమాట. ఫర్దర్‌మోర్ ఈ సైబర్ క్రైమ్స్ పరంగా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావచ్చు, ఆర్ దీన్ని డీల్ చేసే ప్రొసీజరల్ మెజర్స్ కావచ్చు, ఆర్ ద కెపాసిటీ బిల్డింగ్ అంటే అన్ని కంట్రీస్‌కి ఈ రకమైన కెపాసిటీ ఉండకపోవచ్చు డీల్ చేయడానికి. సో, ఆ రకమైన కంట్రీస్‌కి మోస్ట్‌లీ డెవలపింగ్ కంట్రీస్‌కి ఈ కెపాసిటీ అనేది ఇవ్వడం కోసం అని చెప్పి ఇది తీసుకురావడం జరిగింది. బట్ నెక్స్ట్ మనం చూసుకుంటే దీని పరంగా కీ ఏరియాస్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఏంటో మనం చూడాలి. సో, ఫస్ట్ ప్రొవిజన్ వచ్చేసరికి టు క్రిమినలైజ్ సర్టెన్ సైబర్ అఫెన్సెస్ ఇన్ ద డొమెస్టిక్ లా. అంటే డొమెస్టిక్ లాలో మనకి చాలా సైబర్ అఫెన్సెస్ ఉన్నాయి. ఫర్ ఇన్‌స్టెన్స్ అనాథరైజ్డ్ యాక్సెస్ అంటే ఏంటి? అనాథరైజ్డ్ యాక్సెస్ ఇస్ నథింగ్ బట్ హ్యాకింగ్ ఎ సిస్టమ్. అంటే ఒకరి పర్మిషన్ లేకుండా మీరు వాళ్ళ సిస్టమ్‌ని యాక్సెస్ చేయడం అన్నమాట. దాంతో పాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంటే ఏంటి? డేటాని మానిప్యులేట్ చేయడం ఆర్ డిలీట్ చేయడం, రిమూవ్ చేయడం ఇలా డేటాతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ దాంతో ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని మానిప్యులేట్ చేస్తే దాన్ని డేటా ఇంటర్ఫిరెన్స్ అంటాం. దాంతో పాటు కంప్యూటర్ సిస్టమ్ మిస్‌యూజ్ అంటే వెన్ యూ యూజ్ దిస్ ఐసీటీ సిస్టమ్ ఆర్ కంప్యూటర్ సిస్టమ్ టు కమిట్ ద సైబర్ ఫ్రాడ్ ఆర్ ద సైబర్ క్రైమ్స్ దాన్నే మనము కంప్యూటర్ సిస్టమ్ మిస్‌యూజ్ అంటాం. సో, ఇవన్నీ డొమెస్టిక్ పరంగా క్రైమ్స్. దాన్ని క్రిమినలైజ్ చేసి దానికంటే లాస్ తీసుకురావడం కోసం అని చెప్పి ఇది తీసుకురావడం జరిగింది. దాంతో పాటు టు ప్రొవైడ్ ద ప్రొసీజరల్ పవర్స్ అంటే ఏంటి? ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు సైబర్ క్రైమ్ రిలేటెడ్‌గా దాని రిలేటెడ్ ప్రిజర్వేషన్ ఆఫ్ స్టోర్డ్ డేటా. అంటే ఆ క్రైమ్ జరుగుతున్నప్పుడు ఏదైతే మనకి ప్రాసెస్‌లో మనకి ఎవిడెన్స్ దొరుకుతుందో, ఆ ఎవిడెన్స్‌ని ప్రిజర్వ్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ప్రొడక్షన్ ఆర్డర్స్, రియల్ టైమ్ కలెక్షన్ ఆఫ్ ట్రాఫిక్ డేటా. అంటే కొన్ని కంట్రీస్‌లో ఏమవుతుంది? ఈ రియల్ టైమ్ ట్రాఫిక్ డేటాను కూడా స్టోర్ చేసి ఆర్ ట్రాక్ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. సో, ఇది కూడా అండ్ ఫర్ ఇన్‌స్టెన్స్ సెర్చ్ ఆర్ సీజర్ ఆఫ్ ది కంప్యూటర్ డేటా. అంటే కొన్నిసార్లు మనం ఎవిడెన్స్ సెర్చ్ చేసి ఆర్ దాని రిలేటెడ్ ఏమన్నా డేటా కావాలంటే సీజ్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో, ఈ ప్రొవిజన్ దాంతో కూడా డీల్ చేస్తుంది. థర్డ్ వచ్చేసరికి టు ఫెసిలిటేట్ ద క్రాస్ బోర్డర్ కోఆపరేషన్. అంటే ఇప్పుడు ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి లీగల్ అసిస్టెన్స్ ఉన్నా గాని ఆర్ 24/7 సపోర్ట్ అంటాం. అంటే మెయిన్‌గా కాంటాక్ట్ నెట్వర్క్ ఉంటే ఏంటి? మెయిన్‌గా ఆన్ అర్జెంట్ బేసిస్ ఏమైనా మెసేజ్ కావాలి ఆర్ ఏమన్నా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ కావాలి. అలాంటి వాటి పరంగా, అలాంటి వాటి పరంగా మనకి నెట్వర్క్స్ అమంగ్ ద స్టేట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పంటే క్రైమ్‌ని సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. దాంతో పాటు మనకిప్పుడు క్రైమ్ కమిట్ చేసినప్పుడు దేర్ వుడ్ బి సమ్ ఎవిడెన్స్ అంటే కొన్ని ట్రేసెస్ లీవ్ చేస్తారు. సో, ఆ డిజిటల్ ఎవిడెన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా క్రైమ్‌లో ఏంటి మనకి చాలా అంటే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో, ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఆల్సో డీల్ విత్
దట్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్. తర్వాత వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దీస్ కంట్రీస్ ఆర్ సీయింగ్ ద డిజిటలైజేషన్ నౌ. సో, ఇలాంటి టైంలో వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ఆర్ టెక్నికల్ అసిస్టెన్స్ మనము చాలా స్టేట్స్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ద డెవలపింగ్ కంట్రీస్ లైక్ విచ్ ఆర్ లైక్ ఎంటరింగ్ ఇంటూ ద డిజిటలైజేషన్, రైట్? సో, అక్కడ టు ఇంప్లిమెంట్ ద లెజిస్లేషన్ అండ్ ఆల్సో ద లా ఎన్ఫోర్స్‌మెంట్ మెజర్స్. అంటే లా ఎన్ఫోర్స్‌మెంట్‌కి కావాల్సిన ఏవైతే మెజర్స్ కానీ, స్టెప్స్ కానీ ఆర్ ఏమన్నా కెపాసిటీ బిల్డింగ్ పరంగా కానీ, దాని సపోర్ట్ కోసం మనకి కన్వెన్షన్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. లాస్ట్‌లో ఏంటి, ఇక్కడ మెయిన్‌గా వాళ్ళు మెన్షన్ చేసిన యాస్పెక్ట్ ఒకటుంది. అదే నౌ యూ నో హ్యూమన్ రైట్స్ ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. అండ్ ఈ టైంలో ఏంటంటే ప్రతి యాక్ట్ ఏదైనా చేసినా గాని హ్యూమన్ రైట్స్ వయలేషన్‌కి అగెయిన్స్ట్ ఉందా లేదా చూస్తున్నారు. అదే విధంగా ఈ మనకి కన్వెన్షన్‌లో ఏవైతే మనకి ప్రొవిజన్స్ ఉన్నాయో, దాంట్లో ఏ ప్రొవిజన్ కూడా ఇట్ కెనాట్ డీరగేట్ ద ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా. అండ్ దాంట్లో మనం చేసే ప్రొసీజరల్ స్టెప్స్ ఆర్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ షుడ్ బి ఇన్ లైన్ విత్ దట్ యూనివర్సల్ ఆర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా. సో, ఇది ఎక్స్‌క్లూజివ్‌లీ మెన్షన్ చేయలేదా అని చెప్పంటే చేశారు. సో, దిస్ మైట్ బి వన్ ఆఫ్ ది క్వెషన్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకే. సో, ఇది ఎక్స్‌క్లూజివ్‌లీ మెన్షన్ చేసింది. ఇట్ షల్ బి రిక్వైర్డ్ టు బి ఇన్ లైన్ విత్ ద యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ లా, ద ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా. నౌ ఇప్పుడు ఈ రకమైన కన్వెన్షన్ కోసం మనకి గ్లోబల్‌గా కానీ ఆర్ ఇన్ రెస్పెక్ట్ టు ఇండియా కానీ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? మనకెందుకు కావాలిది? సీ ద కన్వెన్షన్ ఫిల్స్ ఏ లాంగ్ స్టాండింగ్ గ్యాప్. అంటే ఇప్పుడు మనం ఇందాక నేను మీకు చెప్పినట్టు బుడాపెస్ట్ కన్వెన్షన్, బుడాపెస్ట్ కన్వెన్షన్ ఏదైతే ఉందో, దిస్ వాస్ యాక్చువల్లీ బ్రాట్ ఇన్ ద ఇయర్ 2001 అన్నమాట. విచ్ ఈస్ ఫార్ లాంగ్ కంపేర్డ్ టు 2025. అండ్ ఈ ఏజ్‌లో మనం చూసే సైబర్ క్రైమ్స్ అనేవి చాలా అడ్వాన్స్ లెవెల్‌లో ఆర్ చెప్పినట్టుగా బౌండరీస్ ట్రాన్సెండ్ చేసి ఈ రకంగా ఉన్నాయి. సో, ఆ కన్వెన్షన్ అంత రిలవెంట్ కాదు. అండ్ ఆ కన్వెన్షన్ తీసుకొచ్చినప్పుడు కూడా ఇట్ వాస్ మోర్ ఆఫ్ లోకల్ ఇన్ నేచర్. అంటే ఇట్ వాస్ బ్రాట్ బై యూరోప్ ఆర్ యూరోపియన్ యూనియన్. సో, అక్కడ తీసుకొచ్చినప్పుడు ఇట్స్ మెయిన్ ఆఫ్ లోకలైజ్డ్ నేచర్. అండ్ ఇప్పుడున్న క్రైమ్స్ ఏవైతే మనం ఈ లెవెల్‌లో చూస్తున్నామో అవన్నీ కూడా అందులో కవర్ అవ్వలేదు. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ స్టేట్స్ అన్నీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో, ఈ యూఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఫస్ట్ ట్రూలీ గ్లోబల్ యూఎన్ లెవెల్ లీగల్లీ బైండింగ్ ఇన్‌స్ట్రుమెంట్. అంటే యూఎన్ లెవెల్‌లో గ్లోబల్‌గా ఇదొక యూఎన్ బైండింగ్ ఫస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. సెకండ్‌లీ ఫర్ ఇండియా అండ్ సిమిలర్ కంట్రీస్ అంటే ఏంటి? సిమిలర్ కంట్రీస్ లైక్ డెవలపింగ్ కంట్రీస్. ఆ! ఈ కంట్రీస్‌లో ఏంటి ఇప్పుడిప్పుడు నేను చెప్పినట్టు మనకి డిజిటలైజేషన్ చాలా పెరిగింది. బికాస్ ఆఫ్ ద డిజిటల్ రెవల్యూషన్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద కంట్రీ. రైట్. సో, అది మనకి బేసిక్‌గా పొటెన్షియల్ బెనిఫిట్స్ చాలా ఆఫర్ చేస్తుంది. ఫర్ ఇన్‌స్టెన్స్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు క్రాస్ బోర్డర్ డిజిటల్ ఎవిడెన్స్. సో, నేను ఇందాక చెప్పినట్టు ఏంటి దీస్ కైండ్స్ ఆఫ్ బోర్డర్‌లెస్. అంటే బోర్డర్స్ ట్రాన్సెండ్ చేసి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతది? మనం కూడా ఎవిడెన్స్ కోసం బోర్డర్స్ దాటి వెళ్ళాల్సొస్తది. సో, ఈ రకంగా సైబర్ క్రైమ్స్ అవుతున్నప్పుడు మనకి ఈ కన్వెన్షన్ అనేది మనకి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేయగలుగుతుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ద కోఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్స్ అంటే ముందైతే ఏంటి ఆ కోఆపరేషన్ అనేది లేదు. ఆ కోఆపరేషన్ ఉన్నా కానీ లీగల్‌గా దాన్ని బైండ్ చేసే ఒక ప్రాపర్ ఇన్‌స్ట్రుమెంట్ అయితే లేదు. బట్ నౌ దిస్ యూఎన్ కన్వెన్షన్ విల్ యాక్ట్ యాస్ ఎ కోఆపరేటివ్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ యాస్పెక్ట్. అండ్ ఫర్దర్‌ఫోర్ నేను ఇందాక చెప్పినట్టు మెయిన్ కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్ టు హ్యాండిల్ దిస్ లెవెల్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ మెయిన్‌గా మనకి డెవలపింగ్ కంట్రీస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఆర్ ఎక్కువ నెసెసిటీ ఉంది. సో, ఈ రకంగా ఇట్ వుడ్ హెల్ప్ ఆల్ దీస్ కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు ద కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్ ఆల్సో. నౌ గవర్నెన్స్ సైడ్ నుంచి చూసుకుంటే దిస్ విల్ యాక్చువల్లీ ప్రమోట్ ద మల్టీలాటరలిజం ఇన్ ద సైబర్ క్రైమ్ డొమైన్. అంటే అంటే మనకి బేసిక్‌గా ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అప్పటి నుంచి వచ్చింది ఏమిటి అని చెప్పంటే, మన దగ్గర ఒక యూనిఫైడ్ గ్లోబల్ స్టాండర్డ్ అనేది లేదు. అంటే ఏ స్టాండర్డ్ బేసిస్‌లో నువ్వు ఈ సైబర్ క్రైమ్‌ని క్లాసిఫై చేస్తావు? ఆర్ దాన్ని ఎలా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు? దాన్ని నువ్వు ఎలా ప్రొసీజరల్ వైస్‌గా నువ్వు హ్యాండిల్ చేస్తావో అలా మనకి ప్రాపర్‌గా ఒక యూనిఫార్మ్ స్టాండర్డ్ అనేది లేదన్నమాట. రైట్. సో, ఈ స్టాండర్డ్‌ని యూనిఫార్మైజ్ చేయడానికి ఆర్ టు హావ్ ఎ యూనిఫార్మ్ గ్లోబల్ స్టాండర్డ్ రాదర్ దాన్ ఇప్పుడు బైలాటరల్‌గా జస్ట్ ఏదో ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్ కానీ, ఒక ఫ్రాగ్మెంటెడ్ లా కానీ కాకుండా ఇది మనకు గ్లోబల్ స్టాండర్డ్ ఇవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ స్టార్ట్ చేసిన మాట్లాడుకునే కంటెక్స్ట్ ఏంటి? డిజిటల్ అరెస్ట్. సో, డిజిటల్ అరెస్ట్స్ ఈ కంట్రీలో చాలా అంటే చాలా పెరిగిపోయాయి. అండ్ ఎవ్రీ డే మీరు చూసినట్టయితే ప్రతిరోజు న్యూస్ పేపర్‌లో మీరు ఒక ఆర్టికల్ చూస్తారు దాని గురించి. ఆర్ మేబీ కొన్నిసార్లు 2 ఆర్టికల్స్ కూడా చూస్తారు. సో, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఈ క్రైమ్స్ అవుతున్నా కానీ, మనం ఏంటంటే ఈ డిజిటల్ క్రైమ్ అనే దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాము. వి వర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ఇట్. థో వి ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ది డిజిటల్ అవేర్‌నెస్ ఆర్ లీగల్ అవేర్‌నెస్.
ఈ అవేర్‌నెస్ అనేది సరిపోలేదు. సో, ఇది సరిపోకపోవడం వల్ల వాట్ ఈస్ ద సొల్యూషన్ టు ఇట్? సో, మేబీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో, ఇదే కాంటెక్స్ట్‌లో గవర్నమెంట్‌ని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ సైబర్ క్రైమ్‌ని మళ్ళీ రాటిఫై చేయమని చెప్తుంది. దాన్ని కన్సిడర్ చేయమని చెప్తుంది. సో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? Should India actually ratify this UN convention, or we should have our own convention with respect to the cyber crimes, or because of the digital revolution which is happening? Please, మీ ఒపీనియన్ ఏంటో comments లో పెట్టండి. We'll be back again with another video, and definitely the next video would be like a good video for you to understand how this digital arrest works. ఎందుకని చెప్పంటే ఇది జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా డిజిటల్ అరెస్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తెలియాలి. ఆ అవేర్‌నెస్ మనం ఖచ్చితంగా తీసుకురావాలి. మనం ఈ ఛానెల్ ద్వారా తీసుకొద్దాం. థాంక్ యూ.